ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకపోగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేయడం ఎంతవరకు సమంజసమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి ప్రయత్నం చేయకపోగా ఆయా దేశాలకు వెళ్లి యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నేడు పొదుపు చర్యలు గుర్తుకొచ్చాయా? యుద్ధ సమయంలో పాటించని పొదుపు చర్యలు ఇప్పుడు ఎందుకు పాటించాలని ప్రజలకు సూచనలు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఉపసంహరించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఉపసంహరించాలి. ఇప్పుడు ఉత్పత్తికి ఆటంకమయ్యే సలహాలు ఇస్తున్నారు. ఈ ఉత్పత్తికి ఆటంకమై, దేశానికి ఆటంకమై, ప్రజలకు నష్టం చేసే సలహాల కన్నా ఈరోజు వెంటనే యుద్ధం ఆపేదానికి కార్యక్రమం తీసుకోవడం మంచిది. దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఈరోజు శాంతి కోసం దేశాలు తిరగడం వల్ల యుద్ధం ప్రారంభించే ముందు రోజు ఇజ్రాయెల్ వేశారు. కాబట్టి ఆ దాడికి మన భారతదేశం యొక్క శక్తియుక్తులన్నింటిని ఉపయోగించి 140 కోట్ల దేశానికి కలిగిన పలుకుబడిని ఉపయోగించి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఆ సముద్రం మీద ఓడలు రాకపోకం నిరోధించే దిగ్బంధనాన్ని వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పేసి, దానికోసం కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ప్రజలకు శిక్ష వేయడం నేరం. ఈరోజు తప్పు చేసిన వాడు ట్రంప్, అమెరికా, ఇజ్రాయెల్ అయినప్పుడు వాళ్ళని ఖండించి వాళ్ళ మీద పోరాటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేదానికి కూరుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ఛార్జీలను 3 రూపాయల చొప్పున పెంచింది. అంతకుముందు గ్యాస్ ధరలు పెంచింది. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల హాస్టళ్లు మూతపడ్డాయి, హోటల్స్లో ధరలు పెంచారు. అట్లాగే ప్రయాణ సౌకర్యాలకు సంబంధించినటువంటి ధరలు పెరిగినాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిన తర్వాత సామాన్యమైనటువంటి ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. అందుకే పెంచినటువంటి ధరలంతా కూడా తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.